హైదరాబాద్ ఇందిరానగర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడారు. ఈ సభలో బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్తో కలిసి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని, కాంగ్రెస్ పార్టీలో సామాన్యులకు న్యాయం జరగదని ఆయన అన్నారు. ప్రజలు కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కుక్కలు చింపిన ఇస్తారని చెప్పడంలో అనుమానం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పుకొని తిరుగుతున్నారు, రాష్ట్రమంతా దేశమంతా 6 గ్యారంటీలు ఏమని చెప్తున్నారు. ఎన్నికల ప్రణాళికలో ఎప్పుడైనా ఎన్నికల ప్రణాళిక ప్రవేశపెడితే ఆ ప్రణాళికకు ఒక సాంకేతిక ఉంటుంది, దానికి ఒక నిబద్ధత ఉంటుంది, దానికి ఒక విలువ ఉంటుంది. కానీ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఆ యొక్క ఎన్నికల ప్రణాళికకి ఎక్కడ కూడా పొందన లేదు. ఇక్కడ మాత్రం వచ్చి చెప్తా ఉన్నారు మేము అక్కడ ఇచ్చామని. మొన్న డీకే శివకుమార్ వచ్చారు. డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి కర్ణాటక నుంచి వచ్చి మేము 5 గంటలు కరెంట్ ఇస్తున్నామని చెప్పాడు. ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ కుక్కలు చింపిన ఇస్తున్నారు. బీఆర్ఎస్ కి నా కొడుకులా చూసుకుంటానని చెప్పడం, ఆ కుటుంబం నిజంగా పీజార్ గారిని ఆదుకుందంటే, పీజార్ కుటుంబం ఆదుకుందంటే బీఆర్ఎస్ కేసీఆర్ గారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మీ అందరు తెలుసు, కాంగ్రెస్ పార్టీ మాకే మోసం చేసిందంటే మీలాంటి చిన్న కార్యకర్తలకి ఎవరికి న్యాయం జరగదు. రాబోయే రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావడం జరుగుతుంది. తెలంగాణలో ఎవరో రావడం జరుగుతుంది. ఈ రోజు నేను ఇంత ఓపెన్ గా చెప్తున్నాను కాదు, ఉత్తరప్రదేశ్ లో నడవని నోటు ఇక్కడ తెలంగాణ నడుస్తుందంట.